మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళారనే అభిప్రాయం మీలో ఉందా, లేకపోతే? నా రిమాండ్ రిపోర్ట్లో అది డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం. వాయిస్ లో బేస్ తగ్గింది ఎందుకని? భయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమో మరి నాకు అలా అనిపించట్లేదు. రామరాజ్యం అనేది అసలు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. ఈ న్యాయస్థానాలేమో మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే ఏమిటండి? మనుషుల్లో మానవత్వాన్ని చంపేసేసి ఈ మతం అనేది ఎక్కువ తీసుకెళ్తున్నారు కదా. పెహల్గాం దాడిలో ప్యాంటులు విప్పదీసి దాన్ని మత పిచ్చి అంటారా? సరైనటువంటి ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. మీకు మత పిచ్చి ఉందా? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ. దాడులు చేయమని కూడా చెప్తుందా మీ మతం? మా మతంలో దాడులు లేవండి. మరి ఎందుకు రంగరాజన్మ గారి మీద ఎందుకు వెళ్ళారు అట్లాగా? రంగరాజన్ గారి మీద దాడి చేశారని మీరు తీర్పు ఇచ్చేస్తారా? మీరేమన్నా జడ్జా? మీరేమన్నా? మరి మీకు శిక్ష ఎందుకు పడింది? శిక్ష పడిందా మీరు చూసారా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్. రిమాండ్ అదే రిమాండ్ ఇన్ని రోజులు ఎందుకున్నారు? ఏ తప్పు లేకపోతే? మర్డర్ కేసుల్లో కూడా 1 day 2 days లో హైకోర్టులో బెయిల్ ఎందుకు వస్తుంది? మీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. నన్ను పూర్తి అవనివ్వండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ఊర్లో మీకే క్షాత్రం ఉంది. క్లారిటీ ఒకటి చెప్పండి, రంగరాజన్ గారి మీద మీరు అటాక్ చేశారా లేదా? రంగరాజన్ గారిని కూడా మేము అటాక్ చేయలేదండి. చేయలేదు. చూడకుండా స్థితిలో అంటే ఒక ఇద్దరు అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. ఒక అమ్మాయి పూర్తి నగ్నంగా ఉంది, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉంది. రంగరాజన్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలు మీతో ఏం మాట్లాడారు? అంటే వాళ్ళు కూడా ఉన్నంతలో మా నాన్న తప్పు చేయడనే నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. జైలు నుండి వచ్చిన తర్వాత మీ ఇంటికి పరామర్శ కోసం ఎవరెవరు వచ్చారండి? రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు మరలా మీరు రామరాజ్యం పేరుతో మరలా అర్చకుల దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడతారా? రామరాజ్యం పేరుతో ఏమిటండి? మానవత్వం ఉందండి మీకు? అది తెలియదండి. మనిషి అన్నప్పుడు మానవత్వం ఇవన్నీ ఉండాలి కదా. మానవత్వం అంటే ఏమిటంటే డెఫినేషన్ ఏమిటంటే తద్భవమా తత్సవమా? ఆపదలో ఉన్నవాడిని ఎవరినైనా ఆదుకోవటం మానవత్వం. ఆపదలో ఒక దుష్టుడు ఉంటారు, ఆదుకుంటారా? ఆదుకోం. ఆ కుట్రలో మీరు కూడా భాగస్వామి అవ్వరా? ఎట్లా అవుతాం? ఈ భారతదేశంలో ఉన్నటువంటి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. వీరరాఘవరెడ్డి అనే పేరు ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అండ్ వైరల్లో ఉంది. చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి చేశారు, అటాక్ చేశారు, చంపబోయారు అనే ఆరోపణలో ఆయన పేరు బాగా వైరల్ అయింది. దాని ఫలితం జైలు జీవితం కూడా గడిపొచ్చారు. రీసెంట్గా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆయన చెప్పాల్సినటువంటి ఒపీనియన్స్ ఆయన చెప్తున్నారు. సో కొన్ని విషయాలు నేనైతే అడిగి ఆయన నుంచి ఆన్సర్స్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తాను. వీరరాఘవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే స్వామి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా స్వామి. జైలు జీవితం ఏం నేర్పించింది మీకు? శిక్షణ, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవటం. అక్కడ ఎంతో మంది భక్త రామదాసులు ఉన్నారండి జైల్లోని. ఉన్నారు ఎంతో మంది భక్త రామదాసులు ఉన్నారు అక్కడ. ఏ తప్పు చేయకుండా జైలు జీవితం అనుభవించేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారండి జైల్లోను. మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళారనే అభిప్రాయం మీలో ఉందా, లేకపోతే కావాలని నన్ను ఇరికించారనే ఫీలింగ్ ఉందా మీకు? నా రిమాండ్ రిపోర్ట్లో లేని కేసులు, కొట్టేసిన కేసులు కూడా ఉన్నాయే అని పోలీసులు మ్యాజిస్ట్రేట్కి అబద్ధం చెప్పారు. అది నమ్మి మ్యాజిస్ట్రేట్ గారు పంపించున్నారు, రిమాండ్కి పంపించారు. రేపు పొద్దున్న ఇది క్రాస్ ఎగ్జామినేషన్, మా ఎవిడెన్స్ వేసేటప్పుడు అది తిరిగి వారి మీద కూడా మాకు కేసు పెట్టే అవకాశం ఉంది. అయ్యా ఇప్పుడు కేవలం తప్పుడు సెక్షన్స్, ఇర్రిలవెంట్ సెక్షన్స్, ఆ లేని వాటిని ఉన్నట్టుగా చూపించి మరి రిమాండ్కి పంపించారు. మేము మొదటి నుంచి చెప్పేది అదే, కాగ్నైజబుల్ అఫెన్స్ని నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ని కాగ్నైజబుల్గా మార్చేటువంటి ప్రాక్టీస్ పోలీసులకు ఉంది. అది డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం. అన్యాయం ఎక్కడైతే ఎంత అన్యాయం చేసినా పలుకుబడి ఉన్నవాడికి, అధికారం ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి అది న్యాయంగా మారిపోతుంది. న్యాయాన్ని డబ్బున్నవాడు కొనుక్కుంటున్నాడు అని మొదటి నుంచి మేము చెప్పేది అదే కదా స్వామి. వాయిస్ లో బేస్ తగ్గింది ఎందుకని? కొంత ఎక్కడో భయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమో మరి నాకు అలా అనిపించట్లేదు. మీకు అలా అనిపిస్తే మీ అభిప్రాయం. అంటే ఇంతకు ముందు మీ వాయిస్ లో గంభీరం కనపడేది, చాలా బేస్ కనపడేది. ఇప్పుడు అంటే
అది ఒక టైప్ ఆఫ్ వాయిస్ లాగా నాకు అనిపిస్తుంది. నాకు అలాంటి ఫీలింగ్ నాకు లేదు. ఉదయం నుంచి కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాము. కలిసిపోయి ఉంటారు. కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాము. అలాంటి కారణం ఉండొచ్చేమో. రామరాజ్యం అనేది అసలు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. ఈ న్యాయస్థానాలేమో ఆ పని చేయటం ఎప్పుడూ మానేసినాయి. ఎవరైతే ఈ కోర్టులలో న్యాయమూర్తులు 340 CRPC రీడ్ విత్ 195 1B ఈ కొత్త చట్టం 379 BNSSలను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత న్యాయమూర్తులు కలిగి ఉన్నారో ఆ పని కూడా వారు చేయటం లేదు. అలాంటి పని చేయటం మానేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం మానేసిన న్యాయమూర్తుల మీద 197 CRPC అంటే కొత్త చట్టం 218 BNSSలను ప్రయోగించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పటిదాకా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్స్ని ప్రయోగించి న్యాయమూర్తుల మీద చర్య తీసుకోలేదు. తత్కారణంగా ఏమైపోయింది అంటే తప్పుడు కేసులు పెరిగిపోయినాయి. నిజాయితీపరులు వెళ్ళి కేసు పెట్టినా ఆ కేసు తేలడానికి 40-50 సంవత్సరాలు టైం పడుతుంది. న్యాయమూర్తులు తగ్గిపోయాము, కేసులు ఎక్కువైపోయినాయి అని వారు అంటున్నారు. అసలు 340 CRPC అంటే తప్పుడు కేసులు పెట్టిన వారి మీద చర్య తీసుకోమని ఈ చట్టం చెప్తుంది, ఆ సెక్షన్ చెప్తుంది. ఆ చర్యలే వారు తీసుకుంటే తప్పుడు కేసులు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళందరూ వెంటనే ఉపసంహరించుకుంటారు, కేసులు తగ్గుతాయి. ఎవరైతే న్యాయంగా నిజమైన కేసులు జెన్యూన్ కేసులు కోర్టుకు వెళ్ళినాయో వాటిలో విచారణ జరపడం కోసం ఉన్న న్యాయమూర్తులు ఎక్కువైపోతారు అనేటువంటి ఉద్దేశం మేము చిన్నప్పటి నుంచి అన్ని రాష్ట్రాల్లో తిరిగిన దాని మీద, అనేక కోర్టులు చూసిన దాని మీద మాకున్న ఈ పరిశోధనలో తెలుసుకున్నామండి. కానీ ఇది ఈ పని వీరు చేయకపోయినా అన్యమత ప్రార్థనా మందిరాల్లో ఈ 2040 కల్లా ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలి, 2050 కల్లా మా మతాన్ని మా దేవుడి రాజ్యం స్థాపిస్తామని. ఇప్పుడు మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే ఏమిటండి? అంటే మనుషుల్లో మానవత్వాన్ని చంపేసేసి ఈ మతం అనేది ఎక్కువ తీసుకెళ్తున్నారు కదా. అది ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, క్రైస్తవులకు సంబంధించి, యేసుకు సంబంధించి, బైబిల్ పిచ్చున్నా పెహల్గాం దాడిలో ప్యాంటులు విప్పదీసి నువ్వు హిందువా ముస్లింవా అని అడిగి అల్లాని నమ్మని వారిని చంపేస్తాం అంటున్నారు. దాన్ని మతపిచ్చి అంటారు. పెహల్గాం దాడిలో హిందువులే చనిపోయారా? ముస్లింలు ఎంతమంది చనిపోయారు? 16 మంది చనిపోయారు. కాదండి, ప్యాంట్లు విప్పి నువ్వు ముస్లిం అవునా కాదా అదే అడుగుంటే ముస్లింలు ఎందుకు చనిపోతారు? ముస్లింలు ఎందుకు చంపేశారు? అది మీకు తెలియక మాట్లాడుతున్నారు, మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఎందుకు అవగాహన? 2047లో 27 మంది చనిపోయారు. 27 మందిలో ముస్లింస్ ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. 27 మందిలో హిందువా ముస్లిం అని కనుక్కుని కేవలం హిందువుల్ని చంపినట్టే వార్తలు వచ్చినాయండి. మరి ముస్లింస్ ఎట్లా చనిపోయారు? రెండోది 2047లో పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు హిందువులందరినీ ఊచకోత కోసి ట్రైన్లో వేసే పంపించారండి. రెండోది కాశ్మీర్లో పాకిస్తాన్లో విభజన జరిగే సమయానికి ఎంత శాతం అక్కడ హిందువులు ఉండేవారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ పవిత్ర గ్రంథంగా చెప్పబడుతున్న ఖురాన్లో ఈ పదం ఉందా లేదా? అల్లానే నమ్మకపోతే వారిని చంపేయండి అనే పదాలు దాంట్లో ఉన్నాయా లేవా? ఇవి మేము చెబుతున్నామా? కాశ్మీరీ ఫైల్స్ అని సినిమా వచ్చింది, సినిమా పక్కన పెట్టండి. కాశ్మీర్ పండితులను చాలామంది నేను ప్రత్యక్షంగా కలిశాను. నేను మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు చాలామంది శరణార్థులుగా వచ్చేసి వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ వదిలేసుకుని వాళ్ళు తమిళం నేర్చుకుని వారి బాధలు చెప్తే నేను విన్నానండి. హిందువులు కాని వాళ్ళందరూ పారిపోండి అని ముందు రోజు అనౌన్స్మెంట్, తర్వాత ఏమో మీ భార్యల్ని పిల్లల్ని ఆడవాళ్ళని వదిలిపెట్టి పారిపోండి. వారు ఒక 100-200 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం కోసం లక్షల రూపాయలు ఉన్న బంగారం ఇచ్చి వచ్చిన సందర్భాలు ఇలా జరిగిందని ఆ బాధితులు చెప్పగా నేను స్వయంగా విన్నాను. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్నకి మీరు సరైనటువంటి ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను, శివాది షణ్మతముల గూఢములను. ఈ శివాది షణ్మతాల్లో మాది వైష్ణవ సంప్రదాయం అండి. వైష్ణవ సంప్రదాయం అంటే మిగతా శివును లేకపోతే దుర్గమును దుమ్మెత్తిపోయమని మా సంప్రదాయం చెప్పట్లేదు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ,
నాచే చూడబడేది బ్రహ్మం అని మా మతం చెప్తుంది. దాడులు చేయమని కూడా చెప్తుందా మీ మతం? మా మతంలో దాడులు లేవండి. మరి ఎందుకు రంగరాజన్మ గారి మీద ఎందుకు వెళ్ళారు అట్లాగా? రంగరాజన్ గారి మీద దాడి చేశారని మీరు తీర్పు ఇచ్చేస్తారా? మీరేమన్నా జడ్జా? మీరేమన్నాను? మరి మీకు శిక్ష ఎందుకు పడింది? శిక్ష పడిందా మీరు చూసారా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్. రిమాండ్ అదే రిమాండ్ ఇన్ని రోజులు ఎందుకున్నారు? ఏ తప్పు లేకపోతే మీరు మ్యాజిస్ట్రేట్ అడగాలి. మీరు మ్యాజిస్ట్రేట్ అడగాలి. ఇదే సెక్షన్ కంటే గొప్పవాడిని నేను కాదు. అయితే ఇదే మ్యాజిస్ట్రేట్ ఇలాంటి కేసుల్లోనే మర్డర్ కేసుల్లో కూడా 1 day 2 days హైకోర్టులో బెయిల్ ఎందుకు వస్తుంది? వీర్రాఘవుడి దాంట్లో బెయిల్ ఎందుకు రాలేదు? మేము మొదటి నుంచి చెప్పేది అదే కదా. మీ దగ్గర డబ్బు ఉందా? మీరు నేరం చేస్తే కూడా 1 dayలో బెయిల్ వచ్చేస్తుంది. 55 రోజులు 60 రోజులు ఉండక్కర్లే, 10 రోజుల్లో కూడా బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు ఉన్నారు మొత్తం జైలు? సుమారు ఒక 50 రోజుల పైన. 50 రోజుల్లో బెయిల్కి ఎన్నిసార్లు అప్లై చేశారు? బెయిల్కి మా వాళ్ళు ఒక 2 సార్లు అప్లై చేశారు. 2 సార్లు రిజెక్ట్ అయింది. థర్డ్ టైం వచ్చింది. అవునండి. థర్డ్ టైం అంటే 50 రోజులు ఉన్నారు. 50 రోజుల పైన. జైలులో మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది పోలీసు వారి దగ్గర? జైల్లో పోలీసు వారు నుంచి అంటే సూపరింటెండెంట్ ఒక ఆయన శివకుమార్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీ దేవురని అడిగారండి. ఆయన మాది తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కొప్పవరం గ్రామం అని చెప్పాను. మీ ఆంధ్ర వాళ్ళు అందరూ దొంగలే, మీ ఆంధ్ర వాళ్ళు అందరూ వెదవలే, దోచుకోవడానికి సరిపోలేదు, మీ ఆంధ్ర వాళ్ళకి ఇంకా ఎందుకు వస్తారు మా తెలంగాణ? కామెడీగా అన్నాడు ఆయన. కామెడీగా కాదు, ఆయన సీరియస్గా అన్నారని అనుకుంటున్నాను నేను. ఆయనకి బహుశా అవగాహన లేదేమో. ఆయన మాట్లాడుతున్న భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రము అనే సత్యం ఆయనకి తెలియక ఆ మాట అన్నారేమో. ఆయన అజ్ఞానం ఏమో అనుకుంటున్నానండి. మనం మాట్లాడే భాష పేరు తెలుగు కాదు, ఆంధ్రం అనే విషయం తెలియక అన్నారు అనుకుంటున్నాను. జైల్లో మీకు హెయిర్ కట్ చేశారా? హెయిర్ అంటే జైల్లో సహజంగా అందరికీ కట్ చేస్తారు, అందరికీ చేస్తారు. ముస్లిమ్స్కి ఎవరికి చేయరండి, బట్ హిందువులకు తప్పకుండా చేస్తారు, క్రిస్టియన్స్ కూడా చేస్తారు. నా దాంట్లోనేమో మేము చెప్పే మరి మాకు ఈ ఇట్లా కట్ చేసిన అలవాటు నాకు లేదండి. ఎప్పుడైనా ఇస్తే తిరుపతిలో ఇస్తామేమో అని చెప్పాము. కాబట్టి మరి నన్ను అయితే కట్ చేసుకోమని మరి ఏం ఒత్తిడి చేయలేదు. చాలా మందిని కొట్టి మరీ కటింగ్ అవి చేశారు. లేడీ అగోరి గారు కూడా చేసినట్టున్నారు, చూసారా? చూడలేదు. ఏందన్న వాడి మీద మీ అభిప్రాయం ఏంది? నాకు పూర్తి అవగాహన లేదు. నేను స్టార్టింగ్ లో కొంత చూసానండి. వారు వచ్చినప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ అవి కొన్ని చూశాను. ఇప్పుడు కూడా ఇట్లా జరిగింది, కొంచెం ఎవరో అమ్మాయిని ఏదో ఇది చేశారు, ట్రాప్ చేశారు అని అంటున్నారు. నాకు అసలు పూర్తిగా దాని మీద అవగాహన లేదు. కానీ ఒకటి తప్పు ఎవరు చేసినా శిక్షించబడాలని కోరుకుంటున్నానండి. ఎవరైనా సరే శిక్షించబడాలి, అంతే. మీకు పెళ్ళయిందండి? అవునండి, అయింది. జైలులో ఉన్నప్పుడు మీ భార్య బాధపడ్డారా? సహజంగానే కొంత ఉంటే ఉండొచ్చు అండి. పాపం ఆవిడ ములాఖాత్కి వీక్లో 2 times వచ్చేవారు ఆవిడ. నేను వీక్లో 2 times ఫోన్ చేసేవాడిని. నేను దాంట్లో తను ఎప్పుడు అధైర్యపడేటువంటి వ్యక్తిగా ఎప్పుడు నా ఈ 18 సంవత్సరాల మా సంసార జీవితంలో ఆ చిన్న చిన్న వాటిలో కూడా కృంగిపోయేటువంటి అధైర్యశాలి కాదండి ఆవిడ, ధైర్యశాలి ఆవిడ. అంటే మీరు భగవంతుడి కోసమే చేస్తున్నప్పుడు బాధపడాల్సిన పని లేదు కదా? మీరు రామరాజ్యం అనేది భగవంతుడి కోసం కాదండి, భగవంతుడి కోసం. రామరాజ్యం అనేది ఒక మా పిల్లల కోసం అండి, మన తరువాతి తరాల భవిష్యత్తు కోసం. సుమారు 2 రాష్ట్రాల్లో అన్యాక్రాంతం అయిపోయిన దేవాలయాల భూములే సుమారు 11 లక్షల ఎకరాల పైన ఉంటాయండి. భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయిన భూములు 1 కోటి ఎకరాల పైన ఉంటాయని అంచనా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కువ శాతం భూములు మన బంధువులే. మరి అన్ని మతస్థులు ఎవరు దాంట్లో ఎక్కువ ఉండకపోవచ్చు, మన బంధువులే. 70% 80% మంది మన వల్ల ఆక్రమించుకుని ఉండొచ్చు. ఎక్కువ శాతం కోర్టులు స్టే ఇచ్చి ఈ కబ్జాదారులను కాపాడుతున్నాయి. కాబట్టి భూములు మన స్వాధీనం అవ్వాలన్నా, దేవాలయాలు స్వాధీనం చేసుకోవాలన్నా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయస్థానాల పని మానేస్తే, ఆ పని మానేసిన న్యాయమూర్తుల మీద 197 CRPC, కొత్త చట్టం 218 BNSSని ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని మానేసిన, దీన్ని అడగడం కోసం, ప్రశ్నించడం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ పేరే రామరాజ్యం. ఇది మన భవిష్యత్తులో మన పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. దాడులు బెదిరింపులు అని మీరు తీర్పు ఇచ్చేశారు. అది మీరు తీర్పు ఎలా అనుకుంటున్నారు? ఐఎమ్ నాట్ ఎ జడ్జ్, నేను జడ్జిని కాదు. తీర్పు అని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చేసేది అదే కదా. ఇప్పుడు రంగరాజన్ గారి మీద అసలు ఎందుకు మీరు రంగరాజన్ గారి మీద? అది కాదు. మేము 60-70 దేవాలయాల్లో 60-70 అర్చక పురోహితులను కలిసి ఉన్నామండి. కొన్ని మా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ప్లేస్కి వెళ్ళి మేము అడిగేది ఏమిటండి, అయ్యా ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు అన్నాడని మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాం. ఆ ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ప్రకారంగా పేర్కొనబడినటువంటి క్షాత్రం కలిగిన వారిని మీ సర్వీస్లో మీరు ఎంతమందిని గుర్తించారు? వారు ఏ గోత్రాల్లో ఉన్నారు? మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు?
ఇప్పుడు అన్ని మతస్థులు ఈ భూమి అంతా మాది అని వక్బోర్డు పేరుతో పాపం వారు అది చక్కగా ఓ ప్రణాళిక వేసి భూమిని స్వాధీనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ భూమి అంతా ఇక్ష్వాకు వంశీయులని రాముడు వాలితో ఎప్పుడో చెప్పాడని ఈ వాల్మీకి రామాయణంలోనే ఉంది. మరి ఆ ఇక్ష్వాకు వంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు? యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని, ఓ భరతవంశీ అని. ఆ భరతవంశీయులు ఎవరు, ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు, మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఈ కనీస అవగాహన అర్చక పురోహితులుగా మీకు ఉండొద్దా? ఒక మసీదుకి వెళ్తే ఎవరైతే వారి ప్రార్థన కోసం ఆ మతస్థులు వస్తున్నారో, మన మసీదుకి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎంతమంది పని లేకుండా ఉన్నారు, ఎవరు ఏ పని కోసం ఉపయోగపడతారు అని వారు చక్కగా ఓ ప్రణాళిక వేసుకుని గ్రేడింగ్ చేసుకుని వారు మత విస్తరణ కోసం లవ్ జిహాద్ వంటి వాటికి కూడా వాటిని ఎలా ఉపయోగించుకోవాలని పనిచేస్తున్నప్పుడు మన సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా మా ఆలయాల్లో బోధకులుగా అర్చక పురోహితులే ఉన్నారు అక్కడ మాకు. అటువంటప్పుడు ఈ కనీస విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రతి ఊరికి వెళ్ళి అవకాశం ఉన్నంత వరకు అర్చక పురోహితులను కలిసి ఇవన్నీ చెప్తానే వస్తున్నాం. అందులో భాగంగానే రంగరాజన్ గారి దగ్గర కూడా వెళ్ళాం. మా ఉద్దేశం అయ్యే మనకు కూడా ప్రత్యేక సైన్యం అవసరం. ప్రతి ఊరిలో ఉండే అర్చక పురోహితులు బాధ్యత తీసుకొని ఊరికి ఒక్కడిని క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేసుకుని, ఈ క్షాత్రం కలిగిన వారు ఎంపిక చేసిన తర్వాత మరి వారి కుటుంబ పోషణ మీకే క్షాత్రం ఉండొచ్చు. పరోక్షంగా డబ్బులు అడుగుతున్నారు అంతే కదా, మీరు ఇంత డబ్బులే ఉండి మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, నన్ను పూర్తి అవనివ్వండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ఊర్లో మీకే క్షాత్రం ఉంది. 18వ అధ్యాయం 43వ శ్లోకం, శౌర్యం తేజో ధృతిర్దాక్షం విద్యే చాప్య పలాయనం దాన విసర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు మీకే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు ఇప్పటికీ ఏదో పని చేస్తున్నారు, ఈ లక్షణాలు ఉన్నాయి, ఇతనికని ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని. మరి మీరు ఆ పని మానేసి రామరాజ్యం సైన్యం కోసమే మీరు వస్తే మరి మీ కుటుంబ పోషణ, కాబట్టి మీ కుటుంబానికి అవసరమయ్యే డబ్బు మీ ఊరే మీకు సమకూర్చాలి, మీ ఊరే మీకు శాలరీ ఇవ్వాలి. మీరు అనుకోకుండా ఎక్కడికి రావాల్సి వచ్చినా మీ ట్రావెలింగ్ ఎలవెన్స్ అంతా మీ ఊరే చూసుకోవాలి. మీ పెట్టుబడి ఎవరు చూసుకోవాలి? మీ ఊరే చూసుకోవాలి. కేవలం ఇలా ప్రతి ఊరిలో ఒక్క సైనికుని అర్చక పురోహితులు ఏర్పాటు చేసి ఆ ఊరి అతని పోషణ ఆ ఊరు చూసుకుంటే 27,800 గ్రామాల్లో 27,800 మంది సైన్యం అయితే ఈ భయంస అలాంటి అల్లర్లు జరిగినప్పుడు, లేకపోతే గో సంరక్షణ కోసం, లేకపోతే మన వరంగల్లో ఒక అర్చకుని చంపేశారు, అట్లాంటి సందర్భాల్లో ఉన్న ధర్మం కోసం అండి కనీసం మనం 2-3 వేల మంది ఒక ప్రదేశానికి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. మీ జిల్లాలో మీరు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నారు, మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే 1,00,000 ఎకరాలు మీ జిల్లాలో భూములు పెండింగ్ కేసులు, అన్యాక్రాంతం అయిపోయిన భూములు కేసులు పెండింగ్లో ఉండిపోయినాయి. వాటిని మీరు ఎందుకు డిస్పోజ్ చేయలేదు? మీరు ఇట్లా డిస్పోజ్ చేయనటువంటి ఈ న్యాయమూర్తి మీద అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు 197 సిఆర్పిసి పాత చట్టాన్ని కానీ ఈ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ కానీ ఎందుకు ప్రయోగించలేదు అని అడిగే వ్యవస్థ ఈ సైన్యం అవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఊర్లో అర్చక పురోహితులను అడుగుతున్నామండి. దాంట్లో డబ్బు ఎక్కడ ఉంది? దాంట్లో క్లారిటీ ఒకటి చెప్పండి. రంగరాజన్ గారి మీద మీరు అటాక్ చేశారా లేదా? రంగరాజన్ గారిని కూడా మేము అటాక్ చేయలేదండి. చేయలేదు. అంతమంది పూజారులకి ఏ బోధన అయితే చెప్పుకుంటూ తిరుగుతున్నామో అది అలాగే ఈయనకి కూడా కలిసి చెప్పి ఆయన సపోర్ట్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళామండి. అయితే కాకుండా మేము వెళ్ళే సమయానికి ఆయన చూడకూడని స్థితిలో ఆయన ఉన్నాడండి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఏమైనా? మా దగ్గర ఎందుకంటే ఆధారాలను ఆయనే మీడియాకి ఇచ్చాడు కదా. ఆయన అంటే చూడకూడని స్థితిలో అంటే ఏ స్థితిలో చెప్పండి. అంటే ఒక 2 అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. మద్యం ఉంది అక్కడ, తాగడం మేము చూడలేదు. మద్యం గ్లాసులు ఉన్నాయి, మద్యం బాటిల్ ఉన్నాయి, రూమ్ అంతా మద్యం స్మెల్ గబ్బు కొడతా ఉంది. 2 అమ్మాయిలతో ఉన్నాడు. 2 అమ్మాయిలతో ఉన్నారు. ఒక అమ్మాయి పూర్తి నగ్నంగా ఉంది, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉంది. రంగరాజన్ గారు టీ షర్ట్ ఒకటి పైకి లేపుకున్నాడు, ఆయన కిందంతా పంచి అంతా విప్పేసి ఉంది రంగరాజన్ గారు. ఇలాంటి స్థితిలో ఆయన ఉన్నారు. మీరు నమ్మినటువంటి భగవంతుడి మీద ఒట్టేసి చెప్పండి ఆయన ఎట్లా ఆ స్థితిలో ఉన్నాడని చెప్పి. అంటే మీరు భగవంతుని నమ్ముతారా? మీరు? నా ఇంట్లో నేను నమ్ముతానండి. తమరి గోత్రం ఏమిటండి? నా గోత్రం ఇవన్నీ నాకు తెలియదండి. మీ గోత్రం తెలియదు కదా? నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు శమన వైరు, ఎవరు అనాదాతీత సమగ్రహాలను నామంగా కలిగి ఉన్నాడు, ఎవరు సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా కలిగి ఉన్నారు, అతన్ని నేను నమ్ముతున్నానండి. ఆయన పాదాల సాక్షిగా చెప్తున్నాను నేను. రంగరాజన్ గారు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో ఏ బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో, ఈ బ్రాహ్మణులు ఏమేం పనులు చేయాలి, ఏం చేయకూడదని చెప్తుందో వాటికి విరుద్ధంగా మా కంట కనపడ్డాడండి ఆయన. మరి వీడియోలు తీయొచ్చు కదా మీరు? తలుపు తీసుకుని ఒక 5 నుంచి 7 సెకండ్లు ఉంటాయి కదా, ఆ ఫోనే నా నుంచి లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు నా ఫోన్ కింద పడిందండి.
మీ వెనక టీం ఉన్నారు కదా, మా వెనక టీం కూడా ఒకళ్ళిద్దరు తీసున్నారు. దాంట్లో కూడా నెక్స్ట్ డే మేము అరెస్ట్ అయినప్పుడు మా వాళ్ళు అందరు ఫోన్లు రికవరీ చేయటం వాళ్ళ ఫస్ట్ టార్గెట్ అయ్యిందండి. వాళ్ళు ఫోన్లు రికవరీ చేయాలి. నేను మీకు ఒక వీడియో ఒక ఆడియో రెండు పంపిస్తాను మీకు. ఆయన శిష్యులతో మాట్లాడినప్పుడు ఆయన శిష్యులు చెప్పారటండి, ఆయన శిష్యులు చెప్పారు, వీడియోలు పెట్టారు, మీరు ఎందుకు స్పందించలేదు రంగరాజన్ గారి విషయంలో మమ్మల్ని అందరూ మీరు అడుగుతున్నారు. రంగరాజన్ గారితో నేను గంటసేపు ఫోన్లో మాట్లాడాను, నాయన ఏమీ కాదు, వారి దగ్గర నా వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయటకు వస్తే అసహ్యంగా ఉంటుంది, అవి రాకుండా చూడండి బయటికి అని ఆయన ప్రాధేయపడ్డారని ఆయన శిష్యులు చెప్తున్నారు. 7వ తేదీ ఇష్యూ జరిగితే 8వ తేదీ మధ్యాహ్నం మేము అరెస్ట్ అయ్యామండి. 8వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ చేశారు. 7వ తేదీ మేము నిజంగా ఆయన మీద దాడే జరిగితే, ఆయన మద్యం సేవించి ఉండకపోతే, అక్కడ నిరోధులు కండోములు ఆ మహిళలు అర్ధనగ్నంగా అవి ఉండకపోతే, వెంటనే మేము గడప దాటిన మరుక్షణం కింద ఉండేటువంటి వాలంటీర్స్కి ఆయన ఫోన్ చేసిన, పార్కింగ్ ప్లేస్లో ఉండే వాలంటీర్స్కి ఆయన ఫోన్ చేసిన, మేము పార్కింగ్ కూడా దాటలేమండి, మేము అంత జనం చుట్టుముట్టేవారు. కానీ ఆయన అలా ఫోన్ చేస్తే ఆయన మద్యం సేవించిన విషయం బయటకు వస్తుంది, అక్కడ అపరిశుభ్ర వాతావరణం రూమ్ విషయం బయట తెలిసిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన మౌనంగా ఆ రోజు అంతా ఉండి ఆ రూమ్ అంతా శుభ్రంగా ధూపదీప నైవేద్యాలు దీపాలు అన్నీ వేసి ఆయన శరీరంలో ఉన్న మద్యం కూడా డ్రై అయిపోయిన తర్వాత మరుసటి రోజు కంప్లైంట్ ఇచ్చాడండి. మీరు చేసే పోరాటం అవ్వచ్చు, రామరాజ్య స్థాపన పేరుతో మీరు ఏదైతే ఒక ఎజెండా ఉంటుంది కదా, ఇదంతా హైందవ సమాజం కోసమే చేస్తున్నారా? హైందవ సమాజం అని కాదండి, లేకపోతే మనుషులందరూ కోసం కాదు, హైందవ సమాజం అని కాదండి. ఎవరు ధర్మాన్ని ఆచరిస్తున్నారు, ఎవరు ధర్మం వైపు ఉన్నారు, ఎవరు తప్పు చేయలేదు వారు రక్షించబడాలి, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఈ యొక్క గోల్, ఈ లక్ష్యంతో పనిచేస్తున్నాం. మరి ఇప్పుడు మీరు మీ మీద పెట్టిన కంప్లైంట్ అంతా హిందువే కదా, ఆయన కూడా, మరి దేనికి హిందువుల కోసం అంత పోరాటం చేయటం? మీరు అసలు హిందువు బ్రాహ్మణుడు ఈ పదాలు మనం వాడుతున్నాం కదండి. అసలు హిందువు అంటే ఎక్కడ మనకి భాగవత రామాయణ నేను వినలేదు. ఇక రెండోది బ్రాహ్మణుడు అన్న, ఆయనది వైష్ణవ మతం, నాది వైష్ణవ మతం అనుకుందామన్నా. అయితే వైష్ణవ మతం అంటే నోటుతో ఒకటి చెప్పి ఇంకో పని చేయటం కాదండి. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఆయన ఏమి చెయ్యకూడదో ఏం చెయ్యాలో ఆయన నిర్దేశించబడిందండి. ఆయన నిన్న మొన్న ఎక్కడో మాట్లాడుతూ, సీత నేను అవసరమైతే లక్ష్మణుని వదిలేస్తా, అవసరమైతే నిన్ను వదిలిపెడతా, కానీ బ్రాహ్మణుడి మీద దాడి చేసిన వాడిని వదిలిపెట్టను అన్నాడు రాముడు అంటున్నాడు. అసలు బ్రాహ్మణుడు అంటే ఏమిటి? భగవద్గీత కేటగారికలీ డినోటెడ్, భగవద్గీత డినోటెడ్ కేటగారికలీ. క్షమో ధమ తప శౌచ్యం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఏమీ లేకపోతే అతను బ్రాహ్మణుడే కాదు, ఈ లక్షణాలన్నీ మీకుంటే మీరు బ్రాహ్మణులే అని చెబుతున్నాడు భగవద్గీత. మరి ఆయన ఏమో అక్కడ గోశాల దగ్గర చికెను మటన్ వండుకు తింటున్నారని, ఆయన అమ్మాయిల కోసం ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారని, ఆయన అక్కడ మద్యం సేవిస్తాడని వారి నాన్నగారి దగ్గర 1.5-2 సంవత్సరాలు పని చేసిన వ్యక్తులు చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చి. నా మాటలు పక్కన పెట్టండి, అక్కడ ఆ ఊర్లో ఉండే వాళ్ళు కూడా మాటలు చెప్తున్నారు ఇప్పుడు. ఒకవేళ మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందని నేను భావిస్తున్నా మీ మాట తీరునవి బట్టి, మీరు కెమెరా వేసుకొని ఒక 10-20 మందిని అడిగి చూడండి. మీరు ఇప్పుడు వారింట్లో ఎవరైతే పని చేసి మానేసి ఉన్నారో అక్కడ ఊర్లో చెప్తాను అనేది ఉంటే 100% వెళ్తాను నేను, అందులో డౌట్ లేదు. అంటే అందరూ వెంటనే చెప్పేయకపోవచ్చు, కెమెరా ముందే చెప్పకపోవచ్చు, ఈ కెమెరా ముందు చూపించే అవసరం లేకపోతే కనీసం మీరైనా తెలుసుకుంటారు కదా. ఎస్ నేను వెళ్ళా వాళ్ళు ఎలా చెప్పారని అంటే చెప్పినంత మాత్రం నిజమైపోతుందా? దానికి సాక్ష్యం ఉండక్కర్లేదా? ఏమండి, ఈ రోజైనా ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయండి. మనకు 100 మాటలు ఎందుకండి? నేను అబద్ధం చెప్తున్నానా, ఆయన అబద్ధం చెప్తున్నారా? జస్ట్ నేను సిద్ధం, లై డిటెక్టర్ లేకపోతే నార్కో అనాలిసిస్ టెస్ట్ ఏదైనా పెట్టండి. మీలాంటి వాళ్ళే ఓ 10 మంది కలిసి అది ఏర్పాటు చేయండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా, ఆయన అబద్ధం చెప్తున్నా తెలిసిపోతుంది కదా. 18వ అధ్యాయం 42వ శ్లోకం ప్రకారం ఆయన నడుచుకున్నాడా నడుచుకోలేదు ఆయన తెలిసిపోతుంది కదా. మేము వెళ్ళే సమయానికి ఆయన విహిత కర్మల్లో ఉన్నాడా నిషిద్ధ కర్మల్లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా. గీత ఎన్నిసార్లు చదువుకుంటారండి మీరు? పెద్దగా చదవలేదు కానీ చెప్తుంటే విన్నాను, మీలాంటి వారు చెప్తుంటే విన్నానండి. అంటే ఈ శ్లోకాలు ఇవన్నీ చెప్తున్నారు కదా, అంటే ధనంజయ గోత్ర క్షత్రియులు భగవద్గీత బోధిస్తే విన్నానండి.
ఇంకెవరండి, శ్మశానాల్లో ఉండే శమన వైరని ఒక పెద్ద ఆయన స్వరాంధ్రం స్వరార్ణం బోధిస్తే విన్నా. వామన పాలగోత్రులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను బోధిస్తే విన్నాను. రామాయణం, మహాభారతం, గీత ఇవన్నీ మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ఎట్లా ఏం చెప్తుంది అసలు? ఈ ధర్మం ఏం చెప్తుంది అంటే నాకు తెలిసి రాముడు రావణాసురుడు, పాండవులు కౌరవులు, నాకున్న కొంచెం కొద్దిపాటి అవగాహన మేరకు రాముడేమో సన్మార్గం, రావణాసురుడేమో దుర్మార్గం. అంటే మరి రావణాసురుడు భక్తుడు కదా, ఆయన హిందువే కదా, ఆయన శివుడిని పూజించారు కదా, ఇట్లాంటి మాటలు మనం చెప్పుకోవచ్చు. ఎంత పూజలు చేసినా సన్మార్గం లేని భక్తి వృధా. ఎన్ని దానాలు ధర్మాలు చేసినా సన్మార్గం లేకపోతే అది వృధా అని భాగవత రామాయణ గీతలో చెప్తున్నాయని నాకు అభిప్రాయం. కర్ణుడు ఎన్నో దానాలు చేసి ఉండొచ్చండి, కానీ ఆయన దగ్గర సన్మార్గం లేదు. సన్మార్గం లేని వారి చెంత చేరి వారికి అండగా నిలబడి ఆ పాపకృత్యాలంటే కారణంగా ఆయన ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వచ్చింది, ఎన్నో మాటలు ఇప్పటికీ పడాల్సి వస్తుంది కదండి. మీకు మందు అలవాటు ఉందండి? లేదండి. అంటే ఫస్ట్ నుంచి లేదా, మధ్యలో మానేశారు? ఎప్పుడూ లేదండి. ఎప్పుడూ లేదు. కళ్ళు తాగాము. కళ్ళు తాగేవారు? ఇప్పుడు తాగుతారా? ఇప్పుడు తాగలేదు, కానీ సుమారు 10 సంవత్సరాల క్రితం తాగారు. నీర అంటారు కదా, నీర, కళ్ళు కూడా కాదు, కళ్ళు పుల్లగా ఉంటుంది, ఆ నీర తాగానండి. సినిమాలు చూస్తారా? సినిమాలు తక్కువ అండి. ఇప్పుడు మాకు పెద్ద అమ్మాయికి 18 years. ఇప్పుడు తను చిన్నప్పుడు నేను నా వైఫ్ సినిమాకి వెళ్ళినా లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు తీసుకెళ్ళి డాడీ అని చెప్పేసి తిప్పమనేదండి తను. ఇప్పుడు నా చిన్న పాపకి 9 years, తను ఆ పని చేస్తుంది. ఆ సినిమాకి వెళ్ళినా సగం సినిమా చూస్తామేమో అంతే అండి. మీకులాగా మీ భార్య ఆమె పాపం బలవంతురాలు అని చెప్పి మీరే చెప్తున్నారు. అంటే మిమ్మల్ని చూసి స్ట్రాంగ్గా ఉండాలని బహుశా ఆవిడ కూడా నేర్చుకుందేమో. కానీ పిల్లలు చిన్న వయసు కదా, మనకెందుకు నాన్న ఇట్లాంటివి, ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా, మా నాన్నకి ఏదైనా అవుతుందేమో అని. బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలు మీతో ఏం మాట్లాడారు? నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషతి మారుత వాసాంసి జీర్ణాన్ని యథావేహ. ఇవన్నీ చిన్నప్పటి నుంచి వింటూ పెరిగామండి. ఏదో రోజు మృత్యు ఒక రోజు వస్తుంది. ఇవన్నీ కూడా పిల్లలు కూడా విని ఉండొచ్చు. మేము అదే సంస్కృతి, మా వైష్ణవ సంప్రదాయం కాబట్టి విని ఉండొచ్చు. కాబట్టి మా నాన్న తప్పు చేయడు, మా నాన్న తప్పు చెయ్యలేదు అనే క్లారిటీ, ఈ సత్యం వారికి తెలుసు కాబట్టి వారు ఒక విజ్ఞతతో వారు ఉన్నారండి. పిల్లలు కూడా అలా ఉన్నారండి. అంటే వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటికీ? అంటే డిస్కరేజ్ చేసేటువంటి అంత వయసు వారికి లేకపోయినా ఉన్నంతలో మా నాన్న తప్పు చేయడనే నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాదు వీర రాఘవరెడ్డి గారు, ఇప్పుడు ఈ ఇండియా మొత్తం హైందత్వం, హిందువులే ఉంటారు. ఏంటి దానివల్ల వచ్చే లాభం ఏంటి? లేదండి, పెద్ద ఉపయోగం కూడా లేదు. ఉద్యోగాలు ఉంటాయా? నిరుద్యోగం పోతుందా? కోరుకోవటం ఏమిటంటే పేదవాళ్ళు పేదరికం నుంచి తొలగించబడతారా? కోరుకోవటం అంటే అందరూ హైందువులే ఉండాలి, అందరూ దేవుణ్ణి నమ్మాలని కాదు. మీరు రాముని నమ్మినా నమ్మకపోయినా, శివుని నమ్మినా నమ్మకపోయినా, అల్లాని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా, ఎవరు తప్పు చేశారో వారు శిక్షించబడాలి అని కోరుకుంటున్నాం. మీరు హైందవులుగా ఉండి రాముని నమ్మి మీరు తప్పు చేసినా శిక్షించబడాలి. ఒకవేళ మీరు రాముని నమ్మకపోయినా మీ పక్కన ఒప్పు ఉంటే రక్షించబడాలి. వాడు ఎవడున్నాడు ఈ లోకంలో? అంటే తప్పు మీన్స్ ఇక్కడ ఏదైతే ఉంది ఒక మర్డర్, మానభంగం ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మరి అలా లెక్కేసుకుంటే మన పొలిటీషియన్స్ అందరూ జైల్లో ఉండాలండి. అబద్ధ హామీలు ఇచ్చి అసత్యాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన పొలిటీషియన్స్ అందరూ జైల్లో ఉండాలండి. మరి ఉండాలని కోరుకుంటున్నాను నేను. వారు అతీతులు కాదు చట్టానికి. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఉంది, అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ షెడ్యూల్స్లోనే ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారు సభ్యత్వాన్ని కోల్పోతారు. శాసనసభకి ఎన్నికైనా, రాజ్యసభకి ఎన్నికైనా ఒకసారి వారు పార్టీ ఫిరాయిస్తే సభ్యత్వం కోల్పోతారు. కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం చూసాం కదా, పార్టీ ఫిరాయించిన వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు అలా ఉండదు, అందరూ శిక్షించబడాలనే కోరుకుంటున్నాం స్వామి. కానీ ఇప్పుడు మీరు ఏదో బండి మీద వెళ్తున్నారు, పొరపాటున హెల్మెట్ పెట్టుకోలేదు, మీరు ఫైన్ కట్టాలి. కారులో వెళ్తున్నారు, పొరపాటున సీట్ బెల్ట్ మర్చిపోయారు, ఫైన్ కట్టాలి. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది, అటెండ్ చేశారు, తప్పు, ఫైన్ కట్టాలి. కానీ ఇది పెద్దవాళ్ళు చేస్తే శిక్ష కాదు, దానికి పెద్దవాళ్ళు చేస్తే అది తప్పు కాదు. కాబట్టి వారు చక్కగా అన్ని తప్పులు అన్ని నేరాలు చేసుకుంటూనే వారు మరి తిరుగుతున్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత మీ ఇంటికి పరామర్శ కోసం ఎవరెవరు వచ్చారండి? పరామర్శ అనేది పెద్దగా ఏమీ లేదండి. ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. పరామర్శ అనేది పెద్దగా ఏమీ లేదండి. అంటే పలకరించిన వారు ఎవరెవరు ఉన్నారు?
రాజకీయ నాయకులు ఉన్నారా, పెద్ద పెద్ద వాళ్ళు ఎమ్మెల్యేస్ లేకపోతే? లేదు, ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు తప్ప ప్రత్యేకంగా ఇంటికి వచ్చి పలకరించిన వాళ్ళు ఎవరూ లేరండి. అది ఫోన్లో అయినా సరే పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారా, ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, ఆ స్థాయి వాళ్ళు? పెద్ద స్థాయి వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ అంతకంటే మేము గౌరవింపదగిన వారే, స్వరాంధ్రం స్వరార్ణవం తెలిసిన వారు, ఆత్మబంధువులు, యోగులు ఉన్నారండి. చెప్పట్ల కానీ అంటే పెద్దవాళ్ళు అయితే లేరు, ఎందుకంటే వాళ్ళు లేరంటే మీరు తప్పు చేశారనే అర్థం మరి వాళ్ళ దృష్టిలో. అంటే అలా కాదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రంగరాజన్ గారిని పలకరించి ధైర్యాన్ని ఇచ్చారు. మరి మీరేమో ఆయన చూడకూడని ప్లేస్లో, చూడకూడని పరిస్థితుల్లో మేము చూసాము అని మీరు అంటారు. అంటే రేవంత్ రెడ్డి గారు 2017లో ఉదయ్ సింహ అనే ఫోన్ నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారండి. 2017లో ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలి అన్నారండి. ఆయన కలుద్దాం అన్నాం. తర్వాత వారు చేయలేదు, నేను చేయలేదు. 2018లోకి ఆయన వామటి గోత్రులు, మీరు చెప్పేటువంటి ఎమ్మెల్యేలు 100 మందితో సమానమైన వ్యక్తి ఆయనను, వామనపాల వామటి గోత్రులు. ఒక్కసారి ఏదన్నా మీకు రేపు సమయం ఉంటుందా, ఒకసారి రేవంత్ రెడ్డి మిమ్మల్ని కలుస్తా అన్నారని 2018లో ఫోన్ చేశారు. ఇదే పాత హోమ్ మినిస్టర్ జాన్ రెడ్డి గారు ఇంటి వెనక రేవంత్ రెడ్డి గారు, నేను, ఆ వామనపాల గోత్రులు, వామటి గోత్రులు ముగ్గురు కూర్చున్నాం. 2 గంటలు కూర్చున్నాం. మరి నాకు మీరు సుప్రీంకోర్టులోకి పిల్లి వేయాల్సి వస్తుంది, ఎంతకాలంతో డబ్బు ఇస్తాను అన్నాడు ఆయన. మరి కాబట్టి ఆయన ఆఫర్ మేము స్వీకరించినే తీసుకోలేదు మరి మేము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నన్ను కలిసారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు కాబట్టి నేను గొప్పవాడిని అయిపోతానా? ఒకవేళ ఎవరైనా పెద్దలు పలకరిస్తే నేను పునీతుని అయిపోతానా? కేఏ పాల్ గారు కూడా ఒకప్పుడు గొప్పవాడే, ఇప్పుడు కమెడియన్ అయిపోయారు. అట్లా చేసేసారు. 2017లో బహుశా మరి మీరు బలంగా ఫైట్ చేస్తున్నారని చెప్పి మీకు ఫోన్ కాల్స్ రావచ్చు, కానీ నేడు ఆ పరిస్థితి లేదుగా. పోనీ రేవంత్ రెడ్డి గారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే కేటీఆర్ గారు ఈరోజు ఇతని పక్కన ఉంటే మాకు 4 ఓట్లు రావని నన్ను పలకరించకపోవచ్చు. అంత మాత్రాన్ని నేను దాన్ని ఏమంటారండి, దాన్ని నేను తప్పుగా భావించను. నేను ఇప్పుడు మరలా మీరు రామరాజ్యం పేరుతో మరలా అర్చకుల దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడతారా? రామరాజ్యం పేరుతో ఏమిటండి, అర్చక పురోహితులు చేయాల్సిన బాధ్యతను ముమ్మాటికి గుర్తు చేస్తాం మేము. మరలా ఇప్పుడు అదే పని మరలా ఏమిటండి, అర్చక పురోహితులు మీరు గుళ్ళో కూర్చుని పూజలు పునస్కారాలు సేవలు మాత్రమే కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం క్షాత్రం కలిగిన వారు, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణాలు కలిగిన వారిని వెలికి తీయాల్సిన బాధ్యత మీదే. ఇప్పటికీ చెప్తామండి. మానవత్వం ఉందండి మీకు? అది తెలియదండి. అదేంటండి, మరి మనిషి కదా, మనిషి అన్నప్పుడు మానవత్వం ఇవన్నీ ఉండాలి కదా. మానవత్వం అంటే ఏమిటంటే డెఫినేషన్ ఏమిటంటే తద్భవమా తత్సవమా? అంటే మీ భాషలో చెప్పకపోయినా, శ్లోకాల భాషలో చెప్పకపోయినా, నాకు తెలిసిన భాషలో చెప్పమంటే చెప్తాను. మానవత్వం అంటే ఆపదలో ఉన్నవాడిని ఎవరినైనా ఆదుకోవటం మానవత్వం. ఆపదలో ఒక దుష్టుడు ఉంటారు, ఆదుకుంటారా? ఆదుకోం. మరి ఇప్పుడు అన్నారు. కానీ ఆపదలో దుష్టుడు ఉన్నా కూడా, అంటే శత్రువు ఉన్నా కూడా వాడిని ఆదుకుంటాం, అదే మానవత్వం. ఆ శత్రువే, శత్రువుకు అన్నం పెట్టడమే మానవత్వం. ఆ శత్రువే మీరు పెట్టిన అన్నం తినేసి ఓ 10 మంది మళ్ళీ చంపేస్తే ఆ కుట్రలో మీరు కూడా భాగస్వామి అవ్వరా? ఎట్లా అవుతాం? అందుకని మీరు అడిగిన మానవత్వం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన కొద్దిపాటిది ఏమిటంటే, ధర్మాన్ని నడిపించు పాదాలకు శిరసొంచి దారివ్వనా. ఎవరి వైపు ధర్మం ఉందో, ఎవరి వైపు సత్యం ఉందో, ఎవరు సన్మార్గంలో ఉన్నారో వారిని అనుసరించటం, వారి వైపు నిలవటం మాకు దీక్ష అండి. అంటే మతపిచ్చి ఉన్నటువంటి ఎవరైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందువైనా, వాళ్ళు నాకు ఉగ్రవాదులతో సమానం అండి. మరి మీరు కూడా నాకు ఉగ్రవాదులాగా కనపడుతున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ మనిషికైనా ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. ఈవెన్ మీ, నాకు ఒక కులం ఉంది, నా మతం ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మత పిచ్చి అని దానికి అట్లా ముద్ర వేసిన ఇది మా సంస్కృతి అండి. అనేక తరాల మనిషిగా చూడండి సార్, మనుషుల్ని మనిషిగా చూడండి. అలా కాదండి, కులం మతం చూసుకోండి. అలా కాదండి, అలా కాదు. మృగమదలామ శుభ నీతిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జటాయు సంభాషణ ప్రకారంగా బ్రహ్మకు 14 మంది కుమారులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు మరీచి. మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు. 8వ భార్య పేరు మను. మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్తుంది. కాబట్టి మనం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ ఒక తల్లి పిల్లలం అనేటువంటి మా సంస్కృతిని చెప్పటం మతపిచ్చ. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమ్మరి, కుమ్మరి రామాయణ కాలంలో లేవు, మహాభారత కాలంలో లేవు. మన వృత్తుల ద్వారా ఇప్పుడు మనం కులాలుగా విభజించబడ్డాం. మనం గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే. కాపుల్లో పాటంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. కమ్మల్లో కంబంపాటి ఇంటి పేరుతో చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది.
రెడ్డిల్లో పోతంశెట్టి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది, మంగల్లో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. గోత్రం ప్రకారంగా మనందరూ బంధువులమే, మనకి కులాలు లేవు అని చెప్పేటువంటి మా సంస్కృతిని మా వారికి గుర్తు చేయటం మతపిచ్చి అవుతుందా? ఇది అర్చక పురోహితులు చెయ్యాలి అని మేము కోరుకోవడం మతపిచ్చి అవుతుందా? అంటే ఇప్పుడు ఎవరమ్మను వారు పూజించుకుంటే తప్పులేదు సార్, ఎవరమ్మను వారు గౌరవించుకుంటే తప్పులేదు. ఎదుటివారి అమ్మను కూడా వేస్ట్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా. తప్పండి. దాని మన గురించి మనం చెప్పుకోవడం. ఇప్పుడు నా మతం ఉంది సార్, నా దేవుడు ఉన్నాడు, నా ఇంటి వరకు చక్కగా నేను తప్పులేదు. అట్ ద సేమ్ టైం ఎదుటివారి మతాన్ని కూడా మేము గౌరవించాలి. అలా చేయకుండా అరే మీ అమ్మ వేశ్య, మా అమ్మ చాలా పవిత్రమైనదంటే ఎట్లా కుదురుతుందండి? అవునండి, అవును. అట్లాంటిది మీరు ఒప్పుకుంటారా? అంటే మరి నాకు తెలిసిందల్లా ఏమిటంటే మన దాంట్లో ఉండే సంస్కరణలు ఏవైతే ఉన్నాయి మనం పూర్తిగా వాటిని చేసుకోకుండా ఎదుటి వారి మీద బురద చల్లేటువంటిది అయితే సబబు కాదని నా అభిప్రాయం, మై ఒపీనియన్. ఉదాహరణకు గుడిలో అర్చక పురోహితులు ఉన్నారు, ఇప్పటికే కుల మతాల పేరుతో వీడిపోయి ఉన్నావు. నువ్వు శివుని పూజిస్తావా, నువ్వు శక్తిని పూజిస్తావా, నువ్వు విష్ణువు పూజిస్తావా, నీది నిలువునామా, నీది అడ్డనామా, నువ్వు రెడ్డా, నువ్వు కాప, నువ్వు కమ్మ, మాల, మాదిగా ఉన్నావు. ఇట్లాంటి ఉన్నప్పుడు నాయన మన రామాయణ మహాభారతాల్లో ఎక్కడా కూడా ఈ రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమ్మరి, కుమ్మరి పేర్లు లేవు. మీ గోత్రాలు ఉన్నాయి. మీ గోత్రాలు చూడండి, అన్ని వర్ణాల్లో ఒక గోత్రం ఉంది. చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో కాశ్యప గోత్రం ఉంది. బ్రాహ్మణుల్లో కాశ్యప గోత్రం, క్షత్రియుల్లో కాశ్యప గోత్రం, వైశ్యుల్లో కసప గోత్రం, ఈ శూద్రుల్లో కాశ్యప గోత్రం. మనందరూ బంధువులమే అని బోధించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అర్చక పురోహితులది. కాబట్టి మీ పని మీరు చెయ్యండి అని మేము కోరుకుంటున్నాం స్వామి. మీరు ఆ పని చెయ్యకపోవటం వల్లే నీది పలానా కులం. మా ఊర్లో జరిగిందండి. ఒక మంగళబ్బాయి పాపం, ఆయన పసుపులేటి శ్రీనండి. నా పెళ్ళికి కూడా ఆయనే బాజా భజంత్రులు వాయించాడండి. ఆయన వయసు ఇప్పుడు ఎంత 35 అలా వయసు ఉంటుందేమో, మరి నాకంటే చాలా చిన్నోడు ఉంటాడు అనుకుంటున్నాను నేను. నాకు మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య మన సీన్ ఉన్నాడు కదా, ఆ మంగళ సీన్ ఉన్నాడు కదా, పసుపులేటి సీన్ ఉన్నాడు కదా, అతని బడ్డీ షాప్ని ఇలా మనోళ్ళే తిరగొట్టు కుట్టేశారు, నువ్వు మళ్ళీ మంగళోడు అని చెప్పేసి ఇలా దూషించారు అన్నయ్య. పాపం అతను టీడీపీ వాళ్ళు ఎవరితో టీ తాగాడట, అతను కొట్టిందేమో వైసీపీ వాళ్ళు అన్నయ్య అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తే, ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళు కొట్టారో అప్పటిదాకా వారు టీడీపీలో ఉన్నారు. 2019 వైసీపీ అధికారం రాగా దీంట్లోకి వచ్చేసారు. సరే, ఆ దోషం ఏమిటి? నువ్వు మంగళోడనే కదా తిట్టింది ఆయన్ని. ఏమండి, ఆ మంగళ వాళ్ళ గోత్రం పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రులు కాదా వాళ్ళు? పోతంశెట్టి ఇంటి పేరుతో రెడ్డిలో పైడిపాల గోత్రం లేదా? మనందరం బంధువులమే అని కానీ ఈ అర్చక పురోహితులు గుళ్ళలో వీరు కలిసినప్పుడు కానీ బోధన చేసి ఉండుంటే కొంతలో కొంతైనా మార్పు వచ్చి ఉండేదా అని చిన్న ఆశ అండి. అది దుర్యోధనుడు ఎప్పటికీ మారడు. ఈరోజు మీ ఇంట్లో పుట్టిన, నా ఇంట్లో పుట్టిన ఎంత మంచి విషయాలు మనం బోధించిన వాడు మారరు. కానీ ఏమంటారు, ఆత్మన్యూన్యతాభావంతో కొంచెం బాధపడి ఇలాంటి వ్యక్తులకైనా గోత్రం ప్రకారంగా మనందరూ బంధువులమా, కులాలను బట్టి ఈ వృత్తులు వచ్చినాయా, అంటే వృత్తులను బట్టి మన కులాలు ఏర్పడినాయా, అయితే మనందరూ బంధువులమేనా అనే చిన్న సత్యం తెలుస్తుంది కదా వారికి, మీరు బోధించి ఉంటే. అలాంటి బోధనలు దేవాలయాల్లో జరగాలని కోరుకుంటున్నాను స్వామి. వీరరాఘవరెడ్డి గారు, మతం పేరుతో అంటే మీరు నమ్మేటువంటి భగవంతుడిని పూజించుకోవచ్చు, ఎంతవరకైనా మీరు పనిచేయవచ్చు. మతం పేరుతో ఉన్మాదుల్లాగా మనుషుల్ని విడగొడుతూ, మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తూ, ఒక క్రైస్తవుణ్ణి, ఒక ముస్లింని మీరు మనుషులే కాదురా, ఉంటే మే హిందువులే బ్రతకాలి అనే నినాదంతో మీరు పనిచేస్తే నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. మీరు యాక్సెప్ట్ చేసినా మీరు చేసినా చెయ్యకపోయినా ఇప్పుడు ఈ సంస్కృతి అనేక లక్షల సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉందండి. ఇది పాతుకుపోయి ఉన్నప్పుడు మా సంప్రదాయం ఇది, మా లక్ష్యం ఇది, మా లక్షణం ఇది. ఇప్పుడు రాముడు అంటే పండితులు, రాముడు కాదండి, మీకంటే కాదండి, పండితుల మాట కాసేపు పక్కన పెట్టండి. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, రాముడు విగ్రహం కాదు, మా పూర్వీకుడు. శివుడి విగ్రహం కాదు, మా పూర్వీకులు. ఇదిగో మాకు సాక్ష్యంగా మా గోత్రాలు ఉన్నాయి, ఇంకాను సజీవంగా క్షేత్రాలు ఉన్నాయి అని ప్రకటించుకోవటం తప్పైతే కాదు. తప్పు కాదు. మీకు అర్థమైందా స్వామి? తప్పు కాదు అని ప్రకటించుకోవడం తప్పైతే కాదు. మరి అప్పుడు క్రైస్తవులు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకని ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అయిపోయింది ఏంటి ఇదంతా? అంటే ఎవరు మతం వాళ్ళు ఇప్పుడు మీరు ఎట్లయితే ప్రచారం చేసుకోవడం తప్పు కాదన్నారో, అట్ ద సేమ్ టైం క్రైస్తవులైన ముస్లిమ్స్ అయినా వాళ్ళ మతాలను ప్రచారం చేసుకోవడం తప్ప?
ఆర్టికల్ ఉంది కదా, రాజ్యాంగం రాసింది కదా, భారత రాజ్యాంగంలోనే అది పొందుపరచబడి ఉంది కదా, ఎవరు మతాన్ని వారు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్న గోదావరి కనిలో ఒకటి జరిగింది, చూసారా మీరు ఇన్సిడెంట్? విన్నాను స్వామి. మరి అది కరెక్టేనా అది చేయటం? ఏమండి, తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలని కదా మనం కోరుకునేది. అది ఇప్పుడు నేను అది కరెక్టా కాదా అని నేను చెప్పాను. ఇప్పుడు హిందువా మా బంధువా కాదు, తప్పు ఎవడు చేసినా శిక్షించబడాలి అని కోరుకుందామండి. అక్కడ రాముని నమ్మినా నమ్మకపోయినా, యేసుని నమ్మినా నమ్మకపోయినా. ఫైనల్ గా ముగిస్తాను, నాకు క్లారిటీ ఉంది. ఎవరు మత ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, అవునా కదా? అది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు. అవును. క్రైస్తవులు రోడ్ల మీదకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు, ఎవడిళ్లలోకి వెళ్ళి చేసుకోవట్లేదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నారు. హిందువుల్లో కూడా ఇస్కాన్ వాళ్ళు ఇంకా చాలామంది గీతా రామాయణాలని పబ్లిక్గా అమ్ముకుంటూ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు ఇటు క్రిస్టియన్స్ చేస్తున్నారు, అటు హిందువులు చేస్తున్నారు, ముస్లిమ్స్ కూడా వాళ్ళు చేసుకుంటున్నప్పుడు హైందవుల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే క్రైస్తవులు ఎక్కడైనా వెళ్ళి ప్రచారం చేసుకుంటే ఎందుకు తిరగబడుతున్నారు, ఎందుకు మనుషులుగా చూడట్లేదు, ఎందుకని? ఇక్కడ సమస్య ఏంటంటే స్వామి, మతం గురించి చెప్పుకోవటం వల్ల బాధ కాదు, అది తప్పు కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను రాముడిని గొప్పగా అనుకోవచ్చు, ఇంకొకరు శివుడిని గొప్పగా అనుకోవచ్చు, ఇంకొకరు అసలు రాముడు కాదు శివుడు కాదు, మనం ధర్మంగా ఉంటే చాలు అనుకోవచ్చు, ఇంకొకరు ఇంకో దేవుడిని నమ్మవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే అల్లాని నమ్మకపోతే, అల్లాని నమ్మని వారు అందరినీ రాళ్ళతో ఏమంటారు చంపేసేయండి, ఆడవారిని మాత్రం బలవంతం చేయండి అనేటువంటి వాక్యాలు దాంట్లో ఉన్నాయా ఉంటే వాటిని తొలగించాలి. రెండోది, విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టండి అనే వాక్యాలు బైబిల్లో ఉన్నాయా అంటే తొలగించాలి. ఒకవేళ ఈ భగవద్గీతలో అయినా భాగవత రామాయణ గీతల్లో అయినా సరే కృష్ణుని ఎవడు నమ్మడో వాడిని కొట్టేయండి, చంపేయండి అంటే మేము కూడా వ్యతిరేకిస్తాం. బైబిల్లో ఖురాన్లో ఇట్లాంటివి తప్పులే తీసేయండి అన్నప్పుడు గీత రామాయణ మహాభారతాల్లో శివపురాణం బ్రహ్మపురాణంలో కూడా చాలా తప్పులు ఉన్నాయి, మరి వాటిని కూడా తొలగిస్తారా? అంటే ఎక్కడ ఏమి ఉన్నప్పటికీ నమ్మకాలతో ప్రయాణం సాగుతుంది. అనాదిగా నమ్మకాలతో భక్తులు వారి వారి భగవంతుల్ని కొలుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ కొంతమంది ఉన్మాదుల వల్ల మనుషుల్లో ఉన్నటువంటి హ్యుమానిటీ విలువలు పోతున్నాయి అనేది నేను అంటున్నాను. వాల్మీకి రామాయణంలో తర్వాత పురాణాల్లో అనేక తప్పులు ఉన్నాయి. ఏమిటి స్వామి? ఉన్నాయి, అనేక తప్పులు ఉన్నాయి. ఆ తప్పులను కూడా భుజం మీద వేసుకుని వీరు ప్రసారం చేసుకు వెళ్ళిపోతున్నారు. ఆ తప్పు ఉదాహరణకు రాముడు ఏమిటండి, రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రాముడు ఎలాంటి పరాక్రమం అంటే, నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవు యనువచన సత్యమును రఘువరని ఎడ సద్భక్తియు జనించకను దుర్మతములను కళ్ళజేసినట్టి నీమది నెరింగి సంతతంబునను గుణభజనానంద కీర్తనము చేయువారు. ఓ రామచంద్రమూర్తి, నువ్వు లేవు, నువ్వు రావు, నువ్వు ఉన్నావన్నది అబద్ధం అని ఎవరు చెబుతున్నారో, ఏ మతాలు చెబుతున్నాయో వాటన్నిటినీ అబద్ధం చేసి పరాక్రమ ధైర్యముల శాంత మానసముచే తిరిగి వచ్చేటువంటి నీ గుణభజనానంద కీర్తనం ఎవరు చేస్తారో వారు మహానుభావులు. అంత పరాక్రమము ధైర్యము శాంత మానసం కలిగిన రాముడు సీత కోసం సీతమ్మ యొక్క శరీర అవయవాలను వర్ణించేయడని వాల్మీకి రామాయణంలో ఉందని పెద్దలు చెప్పగా విన్నాను. అంత వైరాగ్యం కలిగిన రాముడు అలాంటి మాటలు అంటాడా? మరి వీటిని కూడా మనం భుజం మీద వేసుకొస్తున్నప్పుడు వాటి మీద కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం జరగాలి. అది నిజమా అబద్ధమా? అదే మేము కోరుకునేది స్వామి, మేము అడిగేది అదే. అధ్యయనం చేయండి, అధ్యాపనం చేయండి. ఊరికే నోటికి ఏమొస్తుంది చెప్పొద్దు. ఇదే మేము మఠాధిపతులు పీఠాధిపతులని కోరుకున్నా, మీరు అన్న పండితులను కోరుకున్నా, ఇదే అడుగుతున్నాం స్వామి మేము. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు. రామరాజ్యం పేరుతో దాడులు లేకపోతే హింస లేకుండా మనుషులందరినీ సమానంగా చూస్తూ వీరరాఘవరెడ్డిలో కూడా మానవత్వం ఉందనేది తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏమైనా నా సైడ్ నుంచి ఏదైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీరు ఉండాలి, అన్ని మతాల వాడు ఉండాలి, పైగా మనుషులందరూ బాగుండాలి, మనిషి కులం బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. మరి తప్పకుండా స్వామి, ఈ అవకాశం ఇచ్చిన తమరు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా నా నుంచి కూడా ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి అయ్యా. నమస్తే, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, వీరరాఘవరెడ్డి గారితో ఒక మంచి విషయాన్ని మాట్లాడించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.